హలో అండి, వెల్కమ్ టు శ్రీ నారాయణి శారీస్. ఈ రోజు వీడియోలో మనం ప్యూర్ మహేశ్వరి శారీస్ చూద్దామండి. అది కూడా ప్యూర్ బాందినీతో వచ్చి అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చాయి. లేట్ చేయకుండా ఫస్ట్ శారీ చూద్దాము. ఫస్ట్ శారీ చూసారంటే మంచి బ్రిక్ కలర్ అండి. బ్రిక్ కలర్ కి మొత్తం ఆల్ ఓవర్ చూసారంటే బాందినీ అండి. బాందినీ వచ్చేసి అలాగే మిడిల్లో ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది. బోర్డర్ చూసారంటే షోల్డర్ బోర్డర్ చిన్న బోర్డర్ ఇచ్చారండి. 2.5 ఇంచ్ వరకు ఉంటుంది. వీవింగ్ బోర్డర్ అనేది ఇచ్చారు. డార్క్ కలర్ ఇచ్చారు. మనకి ఇది బాడీ వచ్చేసి బ్రిక్ కలర్ ఉంది కదా, ఇదేంటంటే బ్రిక్ రెడ్ అంటే బ్రిక్ మెరూన్ లాగా ఇచ్చారనమాట. కొంచెం డార్క్ షేడ్ అనేది ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు ఉంటుంది. వీవింగ్ బోర్డర్ చూడండి ఇలా. పళ్ళు జరీ లైన్స్ తో పళ్ళు అనేది ఇచ్చారు. షార్ట్ పళ్ళు. పళ్ళుని ఎక్కువ హైలైట్ చేయకుండా బాందినీ డిజైన్ ని రన్నింగ్ బాగా తీసుకున్నారనమాట. బ్లౌజ్ చూద్దాము. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ లో హ్యాండ్స్ వేసుకోవడానికి బోర్డర్ అనేది వస్తుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలి అంటే మహేశ్వరి అంటే తెలియని వారు ఎవరు ఉండరు. చాలా స్మూత్ అండ్ కంఫర్ట్ ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టొచ్చు ఈ శారీస్ ని. నెక్స్ట్ శారీ చూసామంటే మంచి లావెండర్ షేడ్ లో ఉంది. అలాగే వైలెట్ షేడ్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు. ఏంటంటే ఎక్కువ మంది కస్టమర్స్ బడ్జెట్ రేంజ్ లో ప్యూర్ బాందినీ అనేది అడుగుతున్నారు. అందుకని ఈ శారీస్ తేవడం జరిగింది. ఎందుకంటే మహేశ్వరి ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. మన్నిక కూడా చాలా బాగుంటుంది. మనకు విసుకొస్తే తప్ప ఈ శారీస్ ఎక్కడికి పోవన్నమాట. కలర్ కాంబినేషన్ చూసారంటే ఏ శారీకి ఆ శారీ బ్యూటిఫుల్ గా ఉంది. పళ్ళు షార్ట్ పళ్ళునే ఇచ్చారు. బ్లౌజ్ చూసారంటే మంచి వైన్ కలర్ లో ఇచ్చారండి. కడితే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ వచ్చేసి. నెక్స్ట్ కలర్ చూద్దాము. నెక్స్ట్ కలర్ చూసారంటే మంచి హనీ కలర్ లో ఉందండి. దీనికి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అనేది ఇచ్చారు. చాలా స్మూత్ గా చాలా కంఫర్ట్ చాలా బాగుందండి. స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసి అంత బాగుంది. పళ్ళు బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ ప్లెయిన్ రావడం వల్ల చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే బాందినీ చాలా హెవీగా ఉంది కదా, చాలా దగ్గరగా. నెక్స్ట్ కలర్ చూద్దామండి. కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ లో ఉందండి. వైలెట్ కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చారు. పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది. చూసారంటే ఎంత బాగుందో చూడండి. ఎంత క్రష్ చేసినా రింకిల్స్ అనేది లేదు. ఫ్యాబ్రిక్ అంతా బాగుంది. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 2650 రూపీస్ మాత్రమేనండి. పూర్తిగా హోల్సేల్ లో ఇస్తున్నాము. నెక్స్ట్ కలర్ చూద్దామండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా లావెండర్ పర్పుల్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది కలర్ వచ్చేసి. వైన్ కలర్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు. పళ్ళు బ్లౌజ్ చూద్దాము. నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. ఇది డిజైన్ చేంజ్ అవుతుంది. బోర్డరు ప్లస్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేంజ్ అవుతుంది. కలర్ చార్ట్ అయితే సేమ్ ఉంటుంది. మనం ఫస్ట్ చూసిన శారీస్ లాగే కలర్ చార్ట్ అనేది వస్తుంది సేమ్. ఇది బోర్డర్ అనేది ఇలా వీవింగ్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఈ శారీస్ అన్ని ఒకసారి సాఫ్ట్ పాలిష్ చేయించుకోవాలండి. చేపిస్తే ఆ శారీ అనేది మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో కనిపిస్తుంది. పళ్ళు ఈ శారీ అంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్ కి కొంచెం పెద్ద పళ్ళు అంటే మీడియం లెంత్ పళ్ళు అనేది ఇచ్చారు. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చండి. ఎందుకంటే అసలు ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు. చాలా హాయిగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. ఫస్ట్ క్లాత్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒంటి మీద పెట్టొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు.
ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అనేది. నెక్స్ట్ కలర్ చూద్దాం, నెక్స్ట్ డిజైన్ చూద్దాము. లెవెండర్ అండ్ పర్పుల్ కలర్ షేడ్ లో ఉంది కదా, ఇంతకు ముందు చూసాం కూడా మనం ఈ కలర్ కాంబినేషన్. ఇప్పుడు డిజైన్ చేంజ్ అయింది, ఈ వర్క్ అనేది చేంజ్ అయింది, అలాగే బోర్డర్ లో డిజైన్ కూడా అంటే వీవింగ్ స్టైల్ అనేది చేంజ్ అయింది. కలర్ చార్ట్ సేమ్ ఉంటుందండి. అలాగే పళ్ళు చూద్దాము. పళ్ళు వచ్చేసి ఇలా జెరీ లైన్స్ తో కొంచెం మీడియం లెంత్ పళ్ళు అనేది ఇచ్చారు. అలాగే బ్లౌజ్ చూసారంటే ఈ సారీకి మళ్ళీ డిఫరెంట్ గా టిష్యూ బ్లౌజ్ అనేది ఇచ్చారు. బోర్డర్ కలర్ లోనే టిష్యూ బ్లౌజ్ అనేది ఇచ్చారు. మనం ఫస్ట్ చూసిన సారీస్ కి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కదా, హ్యాండ్స్ బోర్డర్ ఇచ్చి ఇది టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. టిష్యూ బ్లౌజ్ అంటే హార్డ్ గా ఉంటుంది కాదండి, చాలా స్మూత్ గా ఉంది. అన్ని ఓపెన్ చేయట్లేదండి, నేను సారీస్ కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను. డిజైన్ చేంజ్ అవుతూ ఉందని చెప్పాను కదా. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ ప్రైస్ కూడా సేమ్ అండి, 2650 రూపీస్. పూర్తిగా హోల్సేల్ లో ఇస్తున్నాము. మంచి రామా గ్రీన్ కి వైలెట్ షేడ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ అండి, మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చారు. 2650 రూపీస్ అండి. నెక్స్ట్ చూసారంటే స్మాల్ బోర్డర్. ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ బోర్డర్స్ చూసాము. స్మాల్ బోర్డర్ చూసాము, మీడియం లెంత్ చూసాము, అలాగే కొంచెం లాంగ్ బోర్డర్ కూడా చూసాము. కలర్ చార్ట్ అయితే సేమ్ ఉంటుంది. మంచి పింక్ కలర్, మెరూన్ కలర్ అనేది కాంబినేషన్ ఇచ్చారు. ప్రైస్ అయితే సేమ్ అండి. ఎంత లెంత్ బోర్డర్ కావాలనేది మనం డిసైడ్ చేసుకుంటే అలా వెళ్ళొచ్చు. 2650 రూపీస్. ఈ వీడియోలో చూపించిన శారీస్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి. మహేశ్వరిలోనే మరొక డిజైన్ చూద్దామండి. ఇవి ఏంటంటే మనం మాక్సిమం సేల్ చేస్తున్నాం, ఇవి అందరికీ తెలుసు. మన దగ్గర పర్చేస్ చేసిన వారికి కూడా ఈ ఫ్యాబ్రిక్ ఏంటి, ఎంత బాగుంది అనేది అందరికీ తెలుసు. ఆల్రెడీ కడుతున్నారు, నేను కూడా యూజ్ చేస్తున్నాను, మీరు చూసారు. కాకపోతే ఇవి మళ్ళీ కొన్ని కలర్స్ అనేవి తీసుకున్నాము ఎక్కువ మంది అడగడం వల్ల. మంచి పీచ్ కలర్ కి బ్రిక్ రెడ్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారండి. ఎంత కంఫర్ట్ ఉన్నాయంటే ఇవి, ఎంత మనం ఐరన్ చేసి ఎంత కట్టే కొందిగా ఇంకా షైన్ వస్తున్నాయండి ఈ శారీస్. పళ్ళు మిడిల్ లో చిన్న చిన్న బుటాస్ వస్తాయి కదా, 2 సైడ్స్ సేమ్ లెంత్ బోర్డర్ అనేది ఇస్తారు. బ్లౌజ్ చూద్దాము. ఇవి మళ్ళీ రీస్టాక్ చేయడం అయింది. ఇవి కూడా ఎక్కువ బల్క్ లో రీస్టాక్ చేస్తే ఎంత కష్టం అంటే డైలు ఎంత లేట్ అయిపోయిందండి. ఇవి కొన్ని మాత్రమే చేయగలిగాము. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్. ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి 1650 రూపీస్ అండి, లాస్ట్ టైం ఇచ్చిన కాస్టే. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్. మనం నాటు రోజ్ అంటాం కదా, నాటు గులాబీ కలరు, అలాగే బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అనేది ఇచ్చారు. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. పళ్ళు, బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది, ప్లెయిన్ గ్రీన్ కలరు. వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయి, చూద్దాము. బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ లోనే ఉంటుంది, మంచి గ్రీన్ కలర్ వచ్చేసి. బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుటీస్ అనేవి వస్తాయి, మనకు శారీలో ఎలా ఉంటుందో అదే సేమ్ రన్నింగ్, కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. 1650 రూపీస్ అండి. నెక్స్ట్ కలర్ చూసారంటే మంచి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ అండి. అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది, కొంచెం ఇంగ్లీష్ కలర్ లాగా. నెక్స్ట్ కలర్ చూద్దాము. బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్, ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్. ఇది ప్యారెట్ గ్రీన్ కాదండి, పిస్తా గ్రీన్ లో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది. కాస్ట్ వచ్చేసి మంచి రెడ్ కి రాయల్ బ్లూ కాంబినేషన్, మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇది పీచ్ కలర్ కి మెరూన్ షేడ్. చూసారు కదా, ఈ కలర్ చార్ట్ అంతా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, నేను యూజ్ చేస్తున్నాను, చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్. ఆల్రెడీ మనం ఈ శారీస్ అయితే 100లో సేల్ చేసాము, తీసుకున్న కస్టమర్స్ కూడా తెలుసు. మళ్ళీ రీస్టాక్ అయినా ఎవరైనా కావాలంటే తీసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కలెక్షన్ చూడాలంటే మన స్టోర్ ని తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.